దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధ ఆత్మదేవుడు మరికు నూతన దినాన్ని, ప్రాముఖ్యంగా నూతన మాసాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. గడిచిన నెలంతా కూడా దేవుడు కాచి కాపాడారు. ఎన్నో బలహీనతలు, ఎన్నో రోగాలు, ఎన్నో సమస్యలు, కష్టాలు మన జీవితంలో వచ్చినప్పటికీ ప్రతి వాటి నుండి కూడా దేవుడు తప్పించి తన కాపుదల, తన భద్రత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఎంత గొప్ప దేవుడు! ప్రతి విషయాలలో మన చేయి పట్టుకొని గడిచిన నెలంతా కూడా దేవుడు నడిపించాడు. ఈ నూతన నెలలో కూడా, ఈ నూతన దినములో ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ, ఈరోజు ఈ నెలంతా కూడా దేవుడు మనతో ఉండాలని, మన జీవితంలో కార్యములు చేయాలని, అనేకమైనటువంటి అద్భుతాలతో మనలను ఆశీర్వదించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు మీరు కూడా దేవుని వాగ్దానాన్ని పొందుకోవడానికి ప్రార్థనా పూర్వకముగా ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానాన్ని ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వేలాది వందనములు, స్తోత్రములు ప్రభువా. ఉదయ కాలంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈ నూతన మాసంలో మా అందరికీ కావలసినటువంటి వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడి దర్శించి మా జీవితాలలో గొప్ప కార్యములు చేయమని, సహాయము చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాం. ఇదిగో, నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడైనను ఏ జనములో నైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమునున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోవున్నది భయంకరమైనది. దేవుని స్తోత్రం. ఈ నెల ఒక ప్రత్యేకమైనటువంటి నెలగా దేవుడు మనకు మార్చాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈ మాటలు దేవుడు మోషేతో మాట్లాడుతూ ఒక నిబంధన దేవుడు చేస్తున్నాడు. ఒక వాగ్దానాన్ని దేవుడు మోషేకు తన ప్రజలకు ఇస్తూ ఉన్నాడు. నేను అద్భుతములు చేయబోతూ ఉన్నాను. ఎప్పుడూ చేయలేనటువంటి అద్భుతాలు, ఏ ప్రజల మధ్య చేయలేనటువంటి అద్భుతాలు నేను నీకు చేయబోతూ ఉన్నాను. నా ప్రజల మధ్య చేయబోతూ ఉన్నాను. ప్రజలందరూ కూడా నా యొక్క శక్తిని చూడబోతూ ఉన్నారు. నేను చేసే కార్యము చాలా భయంకరమైనటువంటి కార్యం నేను చేయబోతూ ఉన్నాను. అద్భుతమైన కార్యాన్ని చేయబోతూ ఉన్నాను. ఆశ్చర్యకరమైన కార్యాన్ని నేను చేయబోతూ ఉన్నానని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. నేను చేసే ప్రతి కార్యమును కూడా, అద్భుతమును కూడా, పరిస్థితులను కూడా అనేక మంది చూడబోతూ ఉన్నారు. నీవు ఏ ప్రజల మధ్య ఉన్నావో ఆ ప్రజల మధ్యలో నేను చేయబోతూ ఉన్నాను. వారందరూ కూడా నా శక్తిని, నా మహిమను చూడబోతూ ఉన్నారు అని దేవాది దేవుడు మోషేకు తెలియచేస్తూ శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనతో కూడా మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు, ఇంతవరకు చూడలేనటువంటి కార్యాలు నేను నీ జీవితంలో చేయబోతూ ఉన్నాను. ఇంతవరకు నీవు చూడలేనటువంటి అద్భుతమును నేను నీ జీవితంలో చేయబోతూ ఉన్నానని దేవాది దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. నీ కుటుంబంలో నేను ఒక సాక్షిగా, నీవున్నటువంటి ఉద్యోగ స్థానంలో ఒక సాక్షిగా, నీ వ్యాపారంలో ఒక సాక్షిగా, నీ ఇరుగు పొరుగు వారి మధ్య ఒక సాక్షిగా నేను నిన్ను ఉంచబోతూ ఉన్నాను. ప్రజలందరూ కూడా నేను చేయబోయే కార్యమును చూడబోతూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతవరకు ఎన్నో పరిస్థితుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాము. ఎన్నో కార్యాల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ మాసంలో దేవుడు వాటన్నిటిని కూడా జరిగించబోతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూడగలం. ప్రాముఖ్యంగా ప్రవక్త అయినటువంటి ఎలీషా జీవితంలో మనం చూసినప్పుడు ఆయన దగ్గర చాలామంది శిష్యులు ఉన్నారు. అందులో ఒక శిష్యుని భార్య ఎలీషా దగ్గరకు వచ్చి తన యొక్క సమస్యను చెప్పుకుంటూ ఉంది. అయ్యా, నా యొక్క భర్త నీ దగ్గర శిష్యుడిగా పనిచేశాడు,
చాలా భక్తిపరుడు, చాలా నమ్మకమైనటువంటి పరిచర్య చేశాడు. అతడు చనిపోయాడు. అయితే ఇప్పుడు అప్పులు మిగిలిపోయినాయి. అప్పులు వారు వచ్చారు, నా బిడ్డలను తీసుకుని వెళ్ళిపోవడానికి వచ్చారు, వారికి దాసులుగా ఉంచుకోవడానికి వచ్చారు. సమస్యలో ఉన్నాను, కష్టములో ఉన్నాను, అప్పులో ఊబిలో ఉన్నాను, నాకేం చేయాలో దిక్కు తోచినటువంటి స్థితిలో ఉన్నాను, నాకు సహాయం చేయము అని ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్త అంటాడు, అమ్మా నీ ఇంట్లో ఏముంది అని అడిగినప్పుడు ఆమె చెబుతుంది, అయ్యా నా యొక్క గృహంలో చిన్న నూనె కుండ మాత్రమే ఉన్నది అని చెప్పినప్పుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా అంటాడు, అయితే నువ్వు ఇరుగు పొరుగు వారి ఇంటికి వెళ్ళి వారి యొక్క గృహంలో ఉన్నటువంటి పాత్రలన్నింటినీ కూడా తెచ్చుకొని నీ యొక్క గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నీవు నీ యొక్క బిడ్డలో కలిసి మీ దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న కుండలో ఉన్నటువంటి నూనెను తీసుకొని ప్రతి పాత్రలో కూడా మీరు నింపండి అని చెప్పినప్పుడు వారు ప్రవక్త చెప్పినట్లుగా వారి యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి గృహాలకు వెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గర ఉన్నటువంటి పాత్రలన్నింటినీ వారి యొక్క గృహానికి తెచ్చుకొని గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని వారి దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న నూనె కుండను తీసుకొని వారి యొక్క పాత్రలో పోస్తూ ఉంటున్నటువంటి సమయంలో ప్రతి పాత్ర కూడా నూనెతో నింపబడుతూ ఉంది. దేవుని బిడ్డల వారు తెచ్చినటువంటి ప్రతి పాత్ర కూడా నూనెతో నింపబడింది, కానీ వారి చేతిలో ఉన్నటువంటి నూనె కుండ ఆగిపోలేదు. అద్భుతం జరుగుతూ ఉంది. ఉన్నదే చిన్న నూనె కుండ, కానీ పాత్రలన్నిట్లో కూడా నూనె నింపబడడానికి దేవుడు అక్కడ అద్భుతము చేశాడు. ఇంకా పోయడానికి పాత్రలు లేవు అని తెలిసినప్పుడు అక్కడ నూనె ఆగిపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఉన్నది చిన్నదే, చిన్న కుండలో నూనె, కానీ దేవుడు ఆశీర్వదించి వారి యొక్క గృహంలో ఉన్నటువంటి ప్రతి పాత్ర కూడా నూనెతో నింపబడడానికి దేవుడు కార్యం చేశాడు, అద్భుతం చేశాడు. వారికి ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోయాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు అద్భుతం. ఉన్న చిన్న నూనె కుండను దేవుడు దీవించాడు. ఈరోజు నీకున్న చిన్న ఉద్యోగమును దేవుడు దీవించబోతూ ఉన్నాడు. చిన్న వ్యాపారమును దేవుడు దీవించబోతూ ఉన్నాడు. నీకున్నటువంటి చిన్న ఆ యొక్క పనిని, నీ యొక్క చిన్న ఆ కుటుంబమును దేవుడు దీవించబోతూ ఉన్నాడు. నీ బిడ్డలను దీవించబోతూ ఉన్నాడు. ఈ నెల అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఇప్పుడు అప్పుల్లో ఉన్నావు, కానీ ఈ నెల నీ జీవితంలో దేవుడు చేయిస్తున్నటువంటి కార్యాలు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, ఈ కుటుంబంలో ఉన్నటువంటి వారు చూడబోతూ ఉన్నారు. దేని స్తోత్రం. దేవుడు చేసే కార్యం భయంకరమైనటువంటిది, మన ఊహకు అందనటువంటి కార్యాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రభు దగ్గరికి రండి, ప్రభుతో సమయాన్ని గడపండి. ప్రభు వాగ్దానాన్ని మీరు నమ్మినప్పుడు ఈ నెల ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రత్యేకంగా దినము ఎవరెవరైతే దేవుని వాగ్దానాన్ని వింటున్నారో మీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయబోతూ ఉన్నారు. ఎవరి మధ్య చేయలేనటువంటి కార్యాలు ఈరోజు మీ మధ్యలో, మీ కుటుంబంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుల నీకు వేలాది వందనములు, స్తోత్రములు ప్రభువా. ఉదయకాలంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. నూతన మాసంలో ప్రవేశించి కృపనిచ్చారు, మీకు వందనాలు. ఈ నూతన మాసంలో, ఈ నూతన దినములో అద్భుతమైన కార్యము చేయండి. ఏ వాగ్దానం అయితే మా జీవితంలో మీరు అనుగ్రహించారో ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. ఇంతవరకు చూడలేనటువంటి కార్యాలు మేము చూడడానికి మీరు కృప చూపించి ప్రతి ఒక్కరిని దీవించి మీరు ఆస్వాదించి, ఏ కార్యాలైతే గడిచిన నెలలో జరగలేదో ఈ నెలలో అవి జరుగునుగాకని ప్రార్థన చేస్తూ ప్రతి వ్యక్తి జీవితంలో ఒక అద్భుతమైన కార్యమును చేయమని దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.